బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష్మీగూడ నాదర్గూల సమీపంలో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రన్గుట్ట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష్మీగూడ నాదర్గూల సమీపంలో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రన్గుట్ట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్ అందిస్తారు. మధు, బస్సు నడుస్తున్నటువంటి బస్సు ఏదైతుందో మూవ్ అవుతున్నటువంటి బస్సులోంచి మంటలు రావడంతో అప్రమత్తమైనటువంటి డ్రైవర్ ఒకసారిగా బస్సును అయితే ఆపేశారు. చంద్రాయణ గుట్టలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఒకసారిగా షాకింగ్ అయితే గురి చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్కూల్ కు సంబంధించినటువంటి బస్సు అది. స్కూల్ కు సంబంధించినటువంటి బస్సు మూవ్ అవుతున్నటువంటి సమయంలో ఇలా మంటలు రావడం అంటే పక్కాగా ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఎందుకని ఫిట్నెస్ ఇటువంటి బస్సులకు, అందులోనూ ప్రధానంగా స్కూల్ కు సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటిలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అనేటటువంటి అనుమానం కూడా లేకపోలేదు. మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ ఏదైతుందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఆరా తీసినప్పుడు ఇంజన్ భాగం ఏదైతే ఉంటుందో ఇంజన్ భాగంలో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య కారణంగానే పొగలు వచ్చాయి. ఆ తర్వాత పొగలు వచ్చిన వెంటనే డ్రైవర్ హరిప్రసాద్ ఏదైతే ఉన్నారో అతను వెంటనే బస్సును అక్కడికక్కడ ఆపివేయడము, వెంటనే వారందరినీ కూడా లోపల ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బంది కూడా కిందికి దిగిపోవడంతో ప్రమాదం అయితే తప్పింది. అయితే ప్రధానంగా కూడా సంఘటనా స్థలానికి వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది కేసు అయితే నమోదు చేసి ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే విచారణ చేపట్టారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఆఫ్ బస్ ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించినటువంటి రీజన్స్, అదేవిధంగా ఒకవేళ బస్సు లోపల పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి అనే అనుమానం కూడా లేకపోలేదు. కాబట్టి ఇంకా ఫిట్నెస్ కు సంబంధించినటువంటి రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగి స్కూళ్లకు సంబంధించినటువంటి చిన్నపిల్లలు తీసుకెళ్లేటటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటి మీద కఠిన చర్యలు తీసుకుని వాటి ఫిట్నెస్ మీద దృష్టి పెడితే చాలా మంచిది అనే అభిప్రాయం కూడా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. నిర్మల్ జిల్లాలో హాస్టల్ వార్డెన్ రాజగోపాలరావును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు పరామర్శించారు. ఖానాపూర్ గ్రామంలోని లక్సేటిపేటలో సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్గా రాజగోపాల్ విధులు నిర్వహిస్తున్నారు. గత 4 నెలల నుంచి బిల్స్ రాకపోవడంతో జిల్లాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎలాంటి ప్రొసీడింగ్స్ రాకపోవడంతో మానసిక ఆవేదనకు గురైన రాజగోపాల్ ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. విధి మీద దృష్టి పెడుతున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే హాస్టల్ పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాజగోపాలరావుకు బకాయి ఉన్న 8 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు రఘునాథరావు. ఇక ప్రొసీడింగ్ ఇవ్వని అధికారిపై ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి తీసుకుంటే విద్యా విధానంలో అనేక మార్పులు వస్తాయని అందరు ప్రజలు అనుకున్నారు. కానీ ఇవాళ మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే స్కీమ్ కింద 3 నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. 3 నెలల బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. అటు ఎవరైతే వంట వండే వాళ్ళు ఉంటారో వాళ్లకు, ఎవరైతే ఈ సామాన్లు సప్లై చేస్తున్నారో వాళ్లకు, ఇటు విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏప్రిల్ నుంచి గుడ్ల పైసలు ఇవ్వాలి. ఇప్పటివరకు జూను అకాడమిక్ ఇయర్ అంటే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో స్కూల్ గ్రాంట్స్ ఇవ్వలేదు. స్కూల్ గ్రాంట్స్ ఇవ్వకపోతే చాక్ పీసులు, డస్టర్లు కూడా ఆఖరికి అక్కడ ఉన్న టీచర్లను ప్రిన్సిపల్ కలిసి కొనుక్కొస్తారు. 5 నెలల నుంచి స్కూల్ గ్రాంట్స్ ఇవ్వలేదు.
వార్డెన్స్ ఎవరైతే వాళ్ళ సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకుంటుర్రో ఒక్కొక్క బోర్డర్కి రోజుకి 21,100 రూపాయలు, నెలకు 21,100 రూపాయల ఖర్చు అవుతుంది. దాదాపు 200 మంది పిల్లలు అక్కడ ఉంటే దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ మీద ఉన్న ప్రేమ, ఎక్సైజ్ శాఖ మీద ఉన్న ధ్యాస ఎడ్యుకేషన్ మీద లేదు, విద్యా వ్యవస్థ మీద లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో విభేదాలు బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నేత పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మధ్య వాగ్వాదం జరిగింది. దేవరూపల రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ కార్యక్రమంలో గొడవ జరిగింది. పిఐసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్గాలు వాగ్వాదానికి దిగాయి. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకోమన్నారు పెద్ది కృష్ణగౌడ్. కార్యక్రమం అధికారిక కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా పిలుస్తాం, ఎవరి పిలిచాం, ఏ లెక్క మీరు పిలుస్తున్నాం, మీరేంది ఎట్లా పిలుస్తాం. ఈ కార్యక్రమం అధికారిక కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా పిలుస్తాం, ఎవరి పిలిచాం, ఏ లెక్క మీరు పిలుస్తున్నాం, మీరేంది ఎట్లా పిలుస్తాం. ఈ కార్యక్రమం అధికారిక కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా పిలుస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో విభేదాలు బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నేత పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మధ్య వాగ్వాదం జరిగింది. దేవరూపల రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ కార్యక్రమంలో గొడవ జరిగింది. పిఐసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్గాలు వాగ్వాదానికి దిగాయి. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకోమన్నారు పెద్ది కృష్ణగౌడ్. మరి ఎట్లా పిలుస్తాం, ఎవరి పిలిచాం, ఏ లెక్క మీరు పిలుస్తున్నాం, మీరేంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పంట అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఆగమాగం సగం సగం పాలనగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ఉందంటూ విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై ఇంతకాలమైనా ఏదైనా పథకం కొనవరకు వెళ్ళిందా అని ఎద్దేవా చేశారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొక్కజొన్నలు, వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు. దగ్గర కొట్టుడు చేతులు మాగిపోయి అన్న కొంచెం సైడ్ జరగనా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ చేరుకున్నారు. ముఖ్యమంత్రికి స్థానిక తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. అబుదాబి ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ కమిషన్ అమర్నాథ్, దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్లతో సమావేశం కానున్నారు. ఇక యుఏఈలో 3 రోజుల పాటు ఏపీ సీఎం పర్యటించనున్నారు. టీడీపీ నేతలు కాలకేయుల్లాగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తునిలో టీడీపీ కౌన్సిలర్ ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన వారిపైన హోంమంత్రి అనిత చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు. విద్యార్థినిపై అత్యాచారం చేయడాన్ని అడ్డుకున్న వ్యక్తిపై పోక్సో కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు వరదు కళ్యాణి. ఈ ఘటనపై కేసుని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అదేవిధంగా తుని మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న వారంతా టీడీపీ నేతలే అని అన్నారు. మైనర్ బాలికను గురుకుల పాఠశాలలో, తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్ళి
లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడం, అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం. టీడీపీ నాయకులు తీసుకుంటే ఈరోజు కీచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు. తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక. అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా? తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం, ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం, అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ, పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ, చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా బాలికలకు రక్షణ లేదు. ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి. చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా, అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లాది. ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి.